హలో హాయ్ అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బండి గంగపుత్రుడు. ఎలా ఉన్నా బాగున్నారు అనుకుంటాను. మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. మీరు సపోర్ట్ చేస్తే అంటే చనిపోద్దాం అనుకున్న వాళ్ళకి కూడా బతికే ఆ ఓప్స్ అనేది వస్తుంది అన్నమాట. అలాంటి సపోర్ట్ చేశారు మీరు. ఎందుకంటే అంటే మీరు చేసే సపోర్ట్, మీరు చేసే మెయిల్ అంటారు. అది దాన్ని ఎలాగ చెప్పాలి నాకు కూడా తెలియదు అనమాట. అది లైఫ్లో ఎవరు కూడా మర్చారు అనమాట. ఈ వీడియో ఇప్పుడు ఇలాగ ఎందుకు నేను చెప్తున్నాను అంటే, అలా తమిళ మీద చూసే ఉంటారు మీరు మ్యాటర్ ఏంటనేది. అందరు అడుగుతున్నారు కదా అన్న, మేము ఒకసారి అదే మీ మత్స్యకారుల బోటు మూలిగిపోతే ఆ బోటుకి మేము డొనేషన్ చేసాం కదా, బోటు పరిస్థితి ఏమైంది, వాళ్ళు ఏమైనా బోటు కొనుక్కున్నారా లేదా, లేదంటే వాళ్ళు ఏమైపోయారు అని చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు. ఏ వీడియో పెట్టినా సరే మ్యాక్సిమం ఆ వీడియో కింద కామెంట్ మ్యాక్సిమం 10-15 కామెంట్ ఉంటున్నాయి అనమాట. అయితే నాకు తెలుసు అది నేను చూపించాలి, ఎందుకంటే అది నా బాధ్యత. ఎందుకంటే మీరు నన్ను నమ్మి నా ఒక్క మాట చెప్తే మాటకు విలువ ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఏదో కాస్త కోస్త ఒక ఓప్స్ ఇచ్చారనమాట మీరు. సో అలాంటప్పుడు మీకు ఆ మాట మీద నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ వీడియో దానికోసమే. మొత్తానికైతే వాళ్ళు అయితే బోట్ అయితే కొనుక్కున్నారు. బోట్ చూపించడానికే వీడియో. బోట్ కొనుక్కున్నారు. బోటు కాడ మంచి బోటు కొనుక్కున్నారు, మంచి ప్రైజ్గా కొనుక్కున్నారు అనమాట. కొత్త బోటు కాదు, అలాగే పాత బోటు కాదు కాదు, ఒక సెకండ్ హ్యాండ్ల బోటే, కానీ పర్లేదు బోటు మాత్రం. కొట్టినాయి, పెద్దోళ్ళు కొట్టినాయి, వాళ్ళ దీవులే కావాలి. వెనకాల ఉన్నారా రామా, కాయలు కొట్టండి, రండి లోపలికి కొట్టండి. బాగా దండం పెడుతుంది, చాలా సిన్సియర్గా పెడుతుంది. అవ్వకండా తీసుకో, తీయడమే. చూసారు కదా, మొత్తం ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చారు. అలాగే నాకు కూడా కాల్ చేశారు, మా అన్నయ్యకి కాల్ చేశారు, వైరల్ హబ్ సత్యపూర్ అన్నయ్యకి. అయితే రాజు రాలేదు, రాజుకి కొంచెం ఫేవర్ అని ఉండిపోయాడు అనమాట. సో అయితే వాళ్ళైతే పూజ అయితే చేస్తున్నారు, చూద్దాం అది. ఇచ్చాడు హాయ్ చెప్పు, సిగ్గుపడుతుంది. సో ఫ్రెండ్స్, బోట్ అయితే వచ్చేసింది అనమాట. బోటు వేట నుంచి వచ్చి అంటే 10 రోజులకి వెళ్ళింది బోట్ అయితే. చూసారు కదా, పూజ చేసి 10 రోజులకి వెళ్ళింది బోటు. చాలా చేపలు తెచ్చింది. మరి బోటుకి ఎంత లోడ్ వేశారు, ఈ బోట్ కొన్న తర్వాత బోటుకి ఎంత లోడ్ వేశారు, ఎంత ఫిషింగ్ తెచ్చింది, ఎన్ని చేపలు తెచ్చింది, మన ఎర్రయ్యని, రాముని, అలాగే వాళ్ళని ముగ్గురు అన్నదమ్ములని అడుగుదాం మనం. వాళ్ళైతే మార్కెట్ కొన్ని చేపలు అమ్ముతున్నారు. అలాగే చేపలు అయితే తీసారనమాట. అవి కొన్ని చేపలు తీసిన తర్వాత కళాశాల సరిగా అనమాట. అవి కళాశాల అమ్ముకుంటారు అనమాట. అవన్నీ ఇవంతా వాళ్ళ టీం అనమాట. ఇది అంతా ఇదే ప్రజెంట్ వాళ్ళ బోర్డు. ఇది కొంచెం మనం ఈ చాలా పెద్ద బోట్. ఇది శివరం నుంచి వరకు కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మన బోట్ల కన్నా చాలా పెద్ద బోట్ ఇది. మన బోట్ కన్నా చాలా పెద్ద బోట్ అనమాట ఇది. ఎర్ర రాగాలి బోట్ కొంచెం లాంగ్ నుంచి చూపిద్దాం మనం. ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పబోతున్నాను. మనకు నమ్మకమైన గేమింగ్ బ్రాండ్ అదే లోటస్ 360 అనమాట. దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కాజల్ అగర్వాల్, నవాదుద్దీన్,
లోటస్ 365 అనేది ఇది పురాతనమైన గేమింగ్ కంపెనీ. ఇది 2015 నుంచి మన ఇండియాలో ఉన్నది. దీంట్లో క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి చాలా అప్డేట్ అన్ని వస్తాయి. దీంట్లో 1000+ లైవ్ గేమ్స్ అయితే ఆడి రివార్డ్స్ అయితే పొందొచ్చు. అలాగే ఈ ప్లాట్ఫామ్ లో ఫాస్ట్ అండ్ విత్డ్రా కూడా ఉన్నది. ప్లాట్ఫామ్ లో బెస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి, బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటాయి, అది కూడా ఫేస్ టు ఫేస్. సో ఇంకెందుకు లేటు, ఇప్పుడు వెళ్ళి గేమ్లు ఆడండి, వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, బోల్డ్ బోనస్ పొందండి. అలాగే బోల్డ్ గివేస్ ఉంటాయి. ఆ గివేస్ ఏమనుకుంటున్నారా, iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్, సామ్సంగ్ గెలాక్సీ S22 ఇలాంటివి చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇల్లు ఆడండి. కొంటారు, అది పెద్దది అయిపోయింది కదా, కొంటారా? కొంచెం కడగనే దీని పేరేం పేరు? ముక్కుతేక. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అది దీని పేరు అయితే ముక్కుడితే అంటారు, ఇంగ్లీష్ స్టింగ్రీ అంటారు అనమాట. అది ఆ ఎర్రజనల కూడా పట్టుకొచ్చింది ఆ ఓట్లో, చూసారు కదా. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అండి? ఇది 30-40 ఉంటుందా? 40 కేజీలు ఈజీగా వస్తుంది అంటున్నారు ఇది మన కళాశాల అయితే. ఇదిగో దాని రేట్ మాత్రం కొంచెం తక్కువ, ఒక 45-50 అని అంటున్నారు రేట్ అయితే మాత్రం. చాలా పెద్దది కూడా ఇది. తిరిగేద్దామా? తిరిగేద్దాం నేను మీలా పోతుంది. టేక్ అయితే మాత్రం మరి ఆడతాయికి ఇది తెలిసిపోతుంది పొజిషన్ మనకి. అదే సో టేక్ అయితే ప్రజెంట్ అయితే బేరం ఆడుతున్నారు. 2000 కడుగుతున్నారు, 3000 వెళ్తే ఒక్కొక్కరు అయితే ఒక రేట్ కడుగుతున్నారు. మరి ఏ రేట్కి ఫైనల్ అవుతుంది మనకైతే తెలియదు. చూద్దాం లాస్ట్ వరకు. అదే చెప్పా కళాశాల కూడా. ముక్కుడు తేగ అంటారు దాన్ని. అంటే కొంచెం ముక్కుడు తేగ అంటే టేకులో చాలా రకాలు ఉంటాయి అనమాట. ఈ ముక్కుడు తేగ కాబట్టి కొంచెం రేట్ అనేది తక్కువ అనమాట. వేరే తేగ ఉంటుంది, 150 రూపాయలు కూడా ఉంది కేజీ. ఇది కేజీ వచ్చి 40 రూపాయల నుంచి 50 రూపాయలు అంటున్నారు అనమాట. అది కూడా చాలా పెద్దదే తెచ్చారు, కానీ చూడు ఎలాగెత్తున్నారు చూడు. 2500. వీళ్ళందరూ ఏంటంటే పీతల కండలు కొంటుంటారు అనమాట. వ్యాపారస్తులు వీళ్ళందరూ బోట్లోకి వెళ్ళి సరుకులు కొంటుంటారు. అందరూ ఒక టీం లాగా కొంటుంటారు అనమాట అందరూ కూడా. అని ఎంతగా అయిపోయింది? 2000. సో 2500 అయితే అయిపోయింది ఫైనల్ గా అయితే. ఒకటి తేడా చూపించండి రాము.
సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా చేపలు తెచ్చాయన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఈ ఎలకనైతే. ఈ ఎలక దీని పేరు ఎలక అంటారు, దీని పేరు ఎలక అంటారు అనమాట. ఇది వచ్చి వైట్ ఎలక, ఇది వచ్చి ఎల్లో కలర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఎలక పేరు నాకు కూడా కలర్స్లో అడిగాను. ఈ ఎలక పేరు ఏం పేరు ఇలాగ ఉంది అంటే తెలియనప్పుడు అడగడం మంచిది కదా. ఎలక పేరు ఏంటి ఇలాగ ఉందంటే వాళ్ళు అన్నారు అది కూడా ఎలకే అన్నారు అనమాట. అంటే డిఫరెంట్గా ఉంది కదా, దీనికి పేరు ఉంటుంది కదా అంటే వాళ్ళు ఇంకో సామెత చెప్పారు, అది చెప్తే బాగోదని నేను అది చెప్పట్లేదు. బట్ దీని పేరు కూడా ఎలకే, ఇది ఒక డిఫరెంట్ ఎలక. ఈ ఎలకి తేడా ఏంటంటే దీన్ని కాల్చుకొని అంటే మంటలో పెట్టేసి, అంటే కబాబ్ ఎలా కాలుస్తారో అలాగా ఫుల్గా మంట పెట్టేసి కర్ర పొయ్యిలో పెట్టేసి కాల్చుకొని తింటే లైఫ్లో కూడా మీరు మర్చిపోలేరు అని చెప్పారు కలర్స్. నేనైతే ట్రై చేయలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ట్రై చేస్తాను అనమాట. ఈ ఎలక్కి ఉండే తేడా ఇది చూడండి, డిఫరెన్స్ చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఇది. దీనికి వచ్చి అసలు ముళ్ళులే లేవు, దీనికైతే ముళ్ళు ఉందన్నమాట. ఎల్లో కలర్ వచ్చి దీని మీద చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ముళ్ళు. 1 2 3 ముళ్ళు ఉన్నాయి దీనికి, స్ట్రాంగ్గా ఉంది. అలాగే కింద కూడా ముళ్ళు ఉందన్నమాట. దీనికైతే లేవు, అది దీనికి డిఫరెంట్గా ఉందన్నమాట ఎలకైతే. ఇది వచ్చి వైట్ ఎలక, ఇది లెదర్ పీస్. అలాగే మీకు చాలాసార్లు చెప్పాను కూడా, ఇది ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది గట్టిగా, బట్ ఇది ఎక్స్పోర్ట్ అవ్వదు. ఇది అవినట్టుగా ఎక్స్పోర్ట్ దీనికి ఉన్న రేటు దీనికి ఉండదు, మళ్ళీ ఈ ఎలక ఉండదు. కానీ ఈ ఎలకే చాలా అందంగా ఉంది, ఇక మాసం ఉంది, ఇక మీట్ కూడా ఉంది, కాల్చుకుంటే చాలా బాగుంటుంది అని కూడా అంటున్నాను అనమాట. కలర్స్లో చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది అన్నయ్య బోట్లో, రామన్నయ్య మన ఎర్రయ్య అన్నయ్య బోట్లో తెచ్చింది అనమాట. ఇంకా అన్నయ్య వస్తే అన్నయ్యతో మాట్లాడేద్దాం, అది కూడా చూపించేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నయ్య అయితే వస్తాడు మార్కెట్, అంటే బోట్ వస్తుంది అన్న. చేపలు ఏంటి చేప కార్నర్ చేపలు 40 బాస్కర్లు నెత్తళ్ళు 20 బాస్కర్ల కర్ణగవలు. ఎంత వేసా బోటుకు లోడ్ 4200 లీటర్ల ఆయిల్ 11 టన్నులు ఐసేసి పంపించాం. మొత్తం ఎంత అయిందన్న పెట్టుబడి లోడ్కి? ఓన్లీ లోడ్కి ఐస్ ఆయిల్ లోడ్కు 4,80,000 లోడ్కి అయింది. ఐస్ ఆయిల్ డబ్బులకి వస్తాయా? వర్కౌట్ అవుతాయి ఆయిల్ డబ్బులకు అలా దానికి వచ్చేటట్టు ఉంది. మొత్తానికి అయితే బోట్ అయితే కొన్నిసార్లు మీరు సహాయం చేసిన హెల్ప్ తో చూసారు కదా, బోట్ అయితే స్టార్టింగ్ చూపించాను. ఇంకా అన్ని వచ్చిన తర్వాత మాట్లాడదాం నేనే డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా ఆల్రెడీగా రాము కళాశాలతో స్టాఫ్ తో మాట్లాడుతున్నాడు, ఇద్దరు అన్నదమ్ములతో, రామును అప్పన్న వాళ్ళిద్దరు అన్న బ్రదర్స్ అక్కడ ఉన్నారు. ఎర్రీ అన్నయ్య ఆల్రెడీగా గుర్తుపెట్టారు అనుకుంటాను, మర్చిపోలే. ఎందుకంటే మీరు అడుగుతూనే ఉన్నారు చాలా రోజుల నుంచి, అన్న వీడియో ఎప్పుడు అని. మొత్తానికి అయితే ఆ టైం అయితే వచ్చిందన్నమాట. ఇదే అన్నయ్య కొన్ని బోట్. ఇది ఎంత కొన్నామన్న బోట్ మనం? 18,20,000 తీసుకు 18,20,000 అంట బోట్ అయితే. దీనికి పెట్టుబడి అంటే బోట్ వెళ్ళడానికి ఒక 4,70,000 80,000 4,80,000 4,80,000 అయింది అనమాట. సో మొత్తంతో కలిపి 23 లక్షలు, 23 లక్షలు మొత్తంతో కలిపి 23 లక్షలు వేసుకుని రౌండ్ ఫిగర్ అయితే మొత్తం 23 లక్షల రూపాయలు ఆస్తి అనమాట. దాంట్లో నుంచి మీ సహాయం చాలా అంటే చాలా ఉంది. అది నేను ఒక్క ముక్క చెప్పిన దానికి మీరు ఇంత హెల్ప్ చేశారు, అది నేను లైఫ్లో మర్చిపోయి, నేనే కాదు మా అన్నయ్య కూడా చాలా లైఫ్లో అయితే మేమైతే మర్చిపోలేము. మేము ఒక థ్యాంక్స్ అయితే ఒకటే చెప్పుకోనమాట. అన్న మనం మరి సబ్స్క్రైబర్లకి ఏమైనా ఇస్తావా? మన సబ్స్క్రైబర్లకు నాని చేతికి మనం నాని సబ్స్క్రైబ్స్ ఎవరు, అది కూడా నేనే చెప్తాను. ఈ వీడియోలో ఒక బెస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో ఆ కామెంట్, అది కూడా ఒకరికి కాదు ముగ్గురికి ఇస్తానమాట. 3 కామెంట్లు, బెస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో ఆ కామెంట్కి ఎవరికైతే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళకి నేను డైరెక్టర్గా వాళ్ళకి రిప్లై ఇచ్చి నా ఫోన్ నెంబర్ కాకుండా నా ఇన్స్టా ఐడి పెడతాను. వాళ్ళతో చాటింగ్ కూడా చేస్తాను. వాళ్ళ నెంబర్లు తీసుకొని ముగ్గురికి 3 కామెంట్లు పెట్టిన వాళ్ళకి అది కూడా టాప్ లైక్లు రావాలన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురికి మంచి వాళ్ళు ఊగించిన ఈ బోట్లో ఉంది ఒక సూపర్ కూర అన్న. మన సబ్స్క్రైబ్ ఎందుకంటే అంటే మేమంతా ఏం చేస్తాం ముగ్గురికి అని అనొచ్చు, అలాగని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇదొక లవ్ ప్రేమ లాంటిది అనమాట, అంతే తప్ప ఇంకేం లేదు. తప్పుగా అనుకోవద్దు. మీరందరూ నాకు కావాలి, రూపాయి వేసినోడు కావాలి, 10 రూపాయలు వేసినోడు కావాలి, 10 పైసలు వేసినోడు కూడా నాకు కావాలి. ఎందుకంటే మీరందరూ లేకపోతే నేనైతే లేను. అలాగే నేను కేవలం ఒక ముక్క మాట చెప్పిన దానికి మీరు ఇంత హెల్ప్ చేశారు. అదొక లవ్, ఒక ఫీల్. మీ యువర్ మై ఫ్యామిలీ, మీరంతా నా ఫ్యామిలీ కాబట్టికే. సో కామెంట్లు పెడతారు కదా ఎవరైతే బెస్ట్ కామెంట్లు, అది కూడా 3 కామెంట్లు ఉంటాయి కదా బెస్ట్ కామెంట్లు. ఆ 3 కామెంట్కి ఎవరైతే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి లైవ్లో కూడా లోకల్ బైనాని ఇలాంటి కూరగాడు ఇస్తాడు మాకు అన్నట్టుగా మంచి సముద్ర ఫిష్ అయితే
సముద్రంలోనివి ఇదేవి ప్యాకేజ్ తిరిగి ఇవన్నీ ఎన్ని రకాలు ఉంటాయో నాకు తెలియదు, అన్ని కాడ ఇస్తాను నేను. రెడీగా ఉండండి. అలాగే అన్న బోట్ చూపించు ఒకసారి మన వాళ్ళకి. నువ్వే చెప్పు, నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయన్నా. నేను చెప్పే కానీ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇది క్యాబ్ అనేది క్యాప్ రాము బిజీ అయిపోయినట్టుకున్నావు. బోర్డు వచ్చింది కదా, మరి తప్పదు. బోర్డు వచ్చింది కదా, అందుకని కొంచెం బిజీ అయిపోయాడనమాట. ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీకు కూడా చెప్పాలి. ముగ్గురు అన్నదమ్ములు కదా, రాము, ఎర్రయ్య, అప్పనన్నయ్య కూడా ఉన్నాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అప్పనన్నయ్య డ్రైవర్ కదా. చూసావా, మేము మాకున్నాయి బోట్లు. అది మేము డ్రైవర్ని ఎక్కించుకున్నాం అనుకో, మాకు డ్రైవర్కి వాడకం ఇవ్వాలి. డ్రైవర్కి అంటే ఒక 10,000 దొరికాయి అనుకో, 10,000 జీతం వచ్చింది అనుకో, 10,000 ఇవ్వాలి, డబల్ అవుట్ అవ్వాలి. కానీ వీళ్ళకి అది కూడా లాభం, అది కూడా ప్లస్. కానీ అదృష్టం ఉండాలి. అలాగే అదృష్టం ఎంత ఉందో కొంచెం అదృష్టం లేనిది కూడా ఉందన్నమాట. అది మనం కవర్ చేసుకోవాలి దాన్ని. ఇది బోట్ క్యాబ్ అనేది అన్న. ఇప్పుడు మా నార్మల్ బోట్లకి ఈ బోట్ తేడా ఏంటి? నువ్వు నాకు చెప్పావు కదా బోట్ కొంటప్పుడు. ఇది స్పీడ్ ఇంజిన్ గారు ఇంజిన్. ఇది క్యాబను. ఇక్కడ మన స్టాఫ్ అందరూ ఇక్కడ పడుకుంటారు, వర్క్ చేసుకుని వచ్చి ఇక్కడ పడుకుంటారు. అవే చూపించండి ఎన్ని బెడ్లు ఎలా ఉన్నాయి. ఇది బెడ్లు, దీని మీద ఒకరు బెడ్లు ఇవి. ఇవి బెడ్లు. బాగుందన్న హోటల్లాగా. రూముల్లో ఇప్పుడు హోటల్కి వెళ్ళి రూములలో ఉంటే అలాగ ఉన్నది. అంటే కొన్ని బోట్లు ఎలా లేవు కదా, డిఫరెంట్ ఉంటాయి మన వైజాగ్ బోట్లకి. అని ఇదేటండి ఇది మన నార్మల్ మన బోట్కి లేవు. నార్మల్ బోట్కి సెల్ఫ్ మోటార్. ఇది సెల్ఫ్ మోటారా? ఇంజిన్ కు సంబంధించేది. మనం ఆన్ చేయడానికి ఇక్కడ ఎస్టిమేటింగ్ అంతా మేము కాదు, దాంట్లో ఉంటుందా? దీనికి కూడా ఏంటంటే చూడండి, గేర్ రాడ్లు డిఫరెంట్ గా ఉందన్నమాట. నార్మల్ బోట్ కు సింగిల్ గేర్ ఉంటుంది, దీనికి అలా కాదు. ఇది ఎక్సిలేటర్. ఇది గేర్ కదా, ఇది గేరా? అది ఎక్సిలేటర్. ఓకే, బ్లాక్ ఉంది అయితే గేర్ ఇది. ఎందుకంటే నార్మల్ బోట్ మనం చెప్పొచ్చు స్పీడ్ ఇంజిన్ కదా, నాకు కూడా కొంచెం తెలియదు అనమాట. తెలియనప్పుడు అడగడం తప్పేం లేదు. ఇగో ఇది అనేది ఏంటంటే గేర్ అనమాట, ముందుకి వెనక్కి. ఇది వచ్చి ఎక్సిలేటర్ ఇది. సో దీని ఇంజిన్ కూడా వెరైటీ ఉంటుంది, డిఫరెంట్ ఇంజిన్ అనమాట. సో చూసారు కదా బోట్ అయితే. మొత్తానికైతే వేటకి వెళ్ళేసింది, వేట నుంచి వచ్చింది. అయితే ఆయిల్ డబ్బులు సరుకు అమ్మే వరకు అయితే మనకు తెలియదు అని అంటున్నాడు అన్నయ్య అయితే. సో చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తానికైతే బోట్ అయితే మీరు అనుకున్నట్టుగా బోట్ అయితే కొన్నాం. బోట్ అయితే చూపిస్తాను అన్నయ్య. మన ఫ్యామిలీ తరపున, సో నా తరపున, వైరల్ హబ్ అన్నయ్య, సత్యమూర్తి అన్నయ్య తరపున, అందరి తరపున చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అన్న. ఇంకా నువ్వు ఎంత కూలిపోయావో మొత్తం అంతా కూడా అట్లీస్ట్ ఒకేసారి రిటర్న్ రాకపోయినా సరే కొంచెం కొంచెం మెట్టినే ఎక్కి రిటర్న్ రప్పించుకో. ఏంటి నాది పక్కన పెడితే వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నీకు తోడుంటాయి. ఎందుకంటే మంచిగా వెళ్ళిపోయాడికి ఇప్పుడు కూడా మంచిగా జరుగుతుంది, చెడు ఏం జరగదు. ఇది నా హార్ట్ఫుల్గా చెప్తుంది. ఎందుకంటే చాలా మంది నేను చూసాను, నన్నే తీసుకు ఉదాహరణకి. కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా కూలిపోడు. ఎక్కడ పోయిందో మనం అక్కడ సంపాదించుకోవాలని పెద్దలు చెప్పారనమాట. సో మనకి ఎక్కడైతే పోయిందో అక్కడే మనం సంపాదించుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చిందేం లేదు, నచ్చుతుంది మీకు, ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే మీరు అడిగే వీడియో కాబట్టి ఇది. సో అన్న వాళ్ళకి మాట ఇచ్చాను వాళ్ళకి, మన కామెంట్లో టాప్ కామెంట్లు ఎవరైతే పెడతారో, ఎక్కువ లైక్లు ఎవరికైతే వస్తాయి 3 కామెంట్లకి, వాళ్ళు నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి స్పెషల్గా నేను చేపలు ఇస్తాను. మన బోట్లో చేపలు తీసేస్తాను. ఫ్రెండ్స్ రెడీగా ఉండండి. ఇంకా చాలు, మళ్ళీ ఇంకా కొత్త అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. నా వీడియోలన్నీ చాలా మంది కామెంట్లు పెడుతున్నాను, అన్న 1 మిలియన్ అయింది కదా ఇంకా చేయట్లేదు ఏంటి అంటున్నారు అనమాట. చేస్తాను, కంగారు పడదు. గోల్డ్ బటన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే అది నా గోల్డ్ బటన్ కాదు, మనందరిది అది. సో మనందరి గోల్డ్ బటన్ కోసం మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మీకుంటూ దానికంటూ ఒక స్పెషల్ వీడియో నేనైతే రెడీగా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాను. రెడీగా ఉండండి. ఇంక ఉంటా. జై హింద్.